అమరావతి పునర్నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇవాల్టి నుంచి నెల రోజులు టార్గెట్ గా పెట్టుకుని జంగల్ క్లియరెన్స్ పనులు మొదలు పెడుతున్నారు. 37 కోట్ల ఖర్చుతో తుమ్మ చెట్లు, ముళ్ల కంపల తొలగింపుకు జేసీబీల్ని సిద్ధం చేశారు. అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులని పర్యవేక్షిస్తున్న సిఆర్డీఏ అధికారులు అక్రమ లేఅవుట్లను తొలగించనున్నారు. రాజధాని పరిధిలో 58,000 ఎకరాలు 99 డివిజన్లలో వేగంగా ముళ్ల కంపల తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ తుప్పలన్నీ తొలగించి చదును చేశాక అప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూములు, రైతులకిచ్చిన స్థలాలపై క్లారిటీ వస్తుంది. 3 ఏళ్లలో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షిస్తున్న సిఆర్డీఏ అధికారులు అక్రమ లేఅవుట్లను తొలగించనున్నారు. రాజధాని పరిధిలో ఉన్న 58,000 ఎకరాలు 99 డివిజన్లలో వేగంగా ముళ్ల కంపల తొలగింపు పనులు జరగబోతున్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ తుప్పలన్నీ తొలగించి చదును చేసిన తరువాత అప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూములు, రైతులకిచ్చిన స్థలాలపై క్లారిటీ వస్తుంది. ఈ 3 ఏళ్లలోనే అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టింది సిఆర్డీఏ. అమరావతిలో అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలుంటాయన్నారు మంత్రి నారాయణ. అనుమతులు లేని లేఅవుట్ల సర్వే నెంబర్లను రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపి ఇకపై రిజిస్ట్రేషన్లు జరగకుండా చూస్తామన్నారు. 3 నెలల్లో అన్ని లేఅవుట్ల సమాచారం ఆన్లైన్లో ఉంచుతామన్నారు. లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. పలానా లేఅవుట్ అనాథరైజ్డ్, మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని. ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. పలానా సర్వే నెంబర్ అనాథరైజ్డ్, దానికి రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని చెప్పబోతున్నాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ అనేది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టుగా చేస్తాం. అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఈశ్వర్, ఈ రోజు నుంచే జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలు పెడుతోంది సిఆర్డీఏ. రాజధాని పరిధిలో ఉన్న 58 ఎకరాల్లో అసలు పరిస్థితి ఎలా ఉంది? అంతగా ముళ్ల కంపలు, తుప్పలు కనిపిస్తున్నాయా? ఎంతకాలం పడుతుంది టోటల్ గా క్లియర్ చేయడానికి? అలాగే అనధికార లేఅవుట్ల గురించి మంత్రి నారాయణ చెప్పారు, ఎన్ని ఉన్నాయని గుర్తిస్తున్నారు? రాజధాని అమరావతిని వీలైనంత త్వరలో అభివృద్ధి చేయాలి, వీలైనంత త్వరగా ఇక్కడ నిర్మాణాలన్నీ ఒక షేప్కి వచ్చి ఇక్కడ నుంచి పరిపాలన పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి పనులు ప్రారంభించాలన్న దానిపైన ఒక పెద్ద కసరత్తే చేసింది. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి దాదాపుగా వర్క్స్ అన్నీ పూర్తిగా ఆగిపోయాయి కాబట్టి వాటిని ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాయి అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే వే ఫార్వర్డ్కి ఒక ప్రణాళిక అవసరమైంది. దానికోసమే ప్రభుత్వం దాదాపుగా 1.5 నుంచి ఇదే కసరత్తు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఐఐటి నిపుణులను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న భవనాల సామర్థ్యాన్ని పరిశీలించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ప్రధానంగా జంగిల్ క్లియరెన్స్, ఎందుకంటే మనం చూడొచ్చు చెట్లు ఏ స్థాయిలో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయంటే దాదాపుగా 5 ఏళ్లుగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా 58,000 ఎకరాల పరిధిలో ఇట్లాంటి ముళ్ళ కంప, అలాగే తుమ్మ చెట్లు బలంగా పెరిగిపోయాయి. మొత్తం రాజధాని ప్రాంతం అంతా ఇక్కడ నిర్మించిన సీడ్ రోడ్, యాక్సెస్ రోడ్స్ కావచ్చు, లేకపోతే మిగతా నిర్మాణాలు కూడా చెట్లలో లోపలికి వెళ్ళిపోయాయి. చాలా వరకు బయట నుంచి చూస్తే కనపడని విధంగా కొన్ని నిర్మాణాలు, ఫౌండేషన్స్ కూడా ఉండిపోయాయి. సో వీటిని ముందుగా పనులు ప్రారంభించాలంటే ఈ క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముళ్ళ కప్పును తొలగించాలి, అలాగే తుమ్మ చెట్లను పూర్తి స్థాయిలో తొలగించాలి. దీనికోసమే ముందుగా దానికి ఒక పెద్ద 30 రోజుల పాటు దీన్ని పూర్తి స్థాయిలో వీటిని తొలగించే అవకాశాలని పరిశీలిస్తూ ఒక టెండర్ని పిలిచింది. దాదాపు 37 కోట్ల రూపాయలతో ఈ టెండర్ని ఎన్సీసీ అనే సంస్థ దక్కించుకుంది. ఈ రోజు నుంచి మరి కాసేపట్లో ఈ పనులను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత సరిగ్గా 1 రోజులకి మళ్ళీ దీని షేప్ మారబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం 58,000 ఎకరాలు పైనుంచి చూస్తే మొత్తం ల్యాండ్ సర్ఫేస్ మొత్తం కనిపించే అవకాశం ఉండే విధంగా ఈ క్లియరెన్స్ ప్రారంభం కాబోతుంది. సో మొత్తానికి పెద్ద స్థాయిలో ఈ క్లియరెన్స్ కావచ్చు, లేకపోతే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ముందు క్లియరెన్స్ చేసిన తర్వాత ఈలోపు నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతకు సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత వాటిని ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని బట్టి
మళ్ళీ పునర్నిర్మించాలా లేకపోతే వాటిని కొనసాగించాలన్న అవకాశాలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాగే మిగతాకి సంబంధించిన ఈ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ ఉంటుంది. ఈ సీడ్ క్యాపిటల్ పరిధిని ముందుగా ప్రాధాన్యంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యాపిటల్లో మొత్తం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలను చాలా వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు దానికి సంబంధించి క్యాబినెట్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీలైనంత త్వరగా ఇప్పటికే పూర్తి కావస్తున్న భవనాలు కావచ్చు, ఫౌండేషన్ ఉన్న శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు నివసించే క్వార్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఏఐఎస్ అధికారులు నివసించేవి కావచ్చు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు నివసించే నివాస గృహాలు కావచ్చు, వీటన్నిటిని పూర్తి చేస్తే ఇక్కడి నుంచే అందరూ ఇక్కడే ఉండేలాగా చర్య తీసుకుంటే ఆ తర్వాత నగర విస్తరణ ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం వీలైనంత త్వరగా, ఎంత పర్టికులర్గా 1 year లోపు ఇది మొత్తం పూర్తి కావాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద స్థాయిలో 90% వరకు కొన్ని భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. మనం ఒకసారి దూరంగా జూమ్ చేస్తే మన కెమెరామెన్ లోపల దూరంగా భవనాలు చాలా వరకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఇవన్నీ పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే వీలైనంత త్వరగా వాటికి సంబంధించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా జంగిల్ క్లియరెన్స్, ఆ తర్వాత నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావచ్చిన వాటిని వెంటనే పూర్తి చేసే అవకాశం, 70-80% పూర్తయిన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసే ప్రక్రియ, ఆ తర్వాత ఫౌండేషన్లో ఉన్న వాటి ఆ స్టెబిలిటీని గుర్తించి వాటికి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ. సో వీటన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. ఇట్లాంటి యాక్షన్లోకి అయితే ప్రభుత్వం ఈ రోడ్ నుంచి అధికారికంగా దిగిందని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అతి త్వరలో వీలైనంత వరకు అమరావతిని సాకారం చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది.